హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సాన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారు నిర్వహించదలసినటువంటి ఎస్ఐ మరియు కానిస్టేబుల్ మెయిన్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్ని మనం ఈ క్లాస్లో చూడబోతున్నాం. ఫ్రెండ్స్, ఇప్పటివరకు కూడా మనము 15వ మోడల్ పేపర్ ఇది. ఇప్పటివరకు మనం 14 మోడల్ పేపర్స్ చూడడము జరిగింది. సో ఫ్రెండ్స్, చాలా మంచి ఇన్ఫర్మేషన్, జనరల్ స్టడీస్ అన్నీ కూడా ఇందులో ప్రొవైడ్ చేయడము జరుగుతుంది. ఎవరు కూడా మిస్ చేయద్దు, చివరి వరకు కూడా ఈ వీడియోని చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు చాలా బాగా యూస్ఫుల్ అయ్యే అవకాశము ఉంటుంది. ఓకేనా, క్లాస్లోకి వెళ్దాం. మొదటి క్వశ్చన్, 2018 అక్టోబర్ 7న ఢాకాలో జరిగిన ఫైనల్లో 144 పరుగుల భారీ తేడాతో అండర్-19 ఆసియా కప్ గెలుచుకున్నటువంటి జట్టు ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 భారతదేశము. నెక్స్ట్ వన్, క్యాన్సర్ కణాలపై దాడి చేసేలా రోగనిరోధక వ్యవస్థను క్రియాశీలం చేసేందుకు పరిశోధన చేసి వైద్య శాస్త్రంలో నోబెల్ పురస్కారాలు 2018 సంవత్సరానికి గాను గెలుచుకున్న వారు క్రింది వారిలో ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 and 2. తసుకు హోంజో జపాన్కు చెందిన వ్యక్తి. నెక్స్ట్, జేమ్స్ పి అలీసన్ అమెరికాకు చెందినటువంటి వ్యక్తి. ఇద్దరు కలిసి సంయుక్తంగా నోబెల్ బహుమతి రావడం జరిగింది వైద్య శాస్త్రంలో. నెక్స్ట్ వన్, భారత సొలిసిటర్ జనరల్ 2018 అక్టోబర్ 10న ఎవరు నియమితులయ్యారు సొలిసిటర్ జనరల్గా? 93 ఆప్షన్ 2 తుషార్ మెహతా. నెక్స్ట్ వన్, బ్రిటన్ వీధుల్లో ప్రారంభించిన ఫ్రీ పీరియాడ్స్ ఉద్యమం గాను గోల్ కీపర్స్ గ్లోబల్ అవార్డులో భాగంగా క్యాంపెయిన్ అవార్డు ఎవరికి దక్కింది? ఆన్సర్ 94 ఆప్షన్ 4 అమికా జార్జ్. నెక్స్ట్ వన్, బాలికల సంరక్షణ కోసము పాటుపడుతున్నందుకు గాను రాజస్థాన్ ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మకమైన ప్రిసియస్ డాటర్స్ ఆఫ్ ఇండియా అవార్డు అందుకున్నవారు క్రింది వారిలో ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 స్వాతి లక్రా. ఓకేనా, స్వాతి లక్రా. నెక్స్ట్ వన్, అఖిల భారత ప్లాస్టిక్స్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ 4 మీలా జయదేవ్. నెక్స్ట్ వన్, 800 అవుట్లలో పాలు పంచుకున్న తొలి ఆసియా వికెట్ కీపర్గా ఘనత సాధించిన వారు క్రింది వారిలో ఎవరు? 97 ఆప్షన్ 3 మహేంద్ర సింగ్ ధోని. నెక్స్ట్ వన్, సరిహద్దు భద్రతా దళం BSFకు చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? 98 ఆప్షన్ 4 రజనీకాంత్ మిశ్రా. నెక్స్ట్ వన్, సహస్ర సీమాభల్ చీఫ్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? 99 ఆప్షన్ 1 SS దేశ్వాల్. నెక్స్ట్ వన్, బదిరులా T20 ప్రపంచ కప్కు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? 100ది ఆప్షన్ 3 భారతదేశము. నెక్స్ట్ వన్, గిరిజన వ్యవహారాల శాఖకు సంబంధించిన ట్రైబ్స్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్గా ఇటీవల ఎవరు నియమితులవ్వడము జరిగింది? 101 ఆప్షన్ 4 మేరీ కోమ్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అది. నెక్స్ట్ వన్, ఇండియన్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్స్ ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా లేదా CEOగా ఇటీవల ఎవరు బాధ్యతలను స్వీకరించడము జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 1 పద్మజ చుండూరు. నెక్స్ట్ వన్, శరీరంలో టెలిఫోన్ వైర్లలా పనిచేసే నిర్మాణాలు ఏవి? 103 ఆప్షన్ 4 నాడులు. నెక్స్ట్ వన్, బేరైట్ ఖనిజంలో ఉండే ముఖ్యమైనటువంటి మూలకము ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 బేరియం. నెక్స్ట్ వన్, AC డైనమోలో స్థిర అయస్కాంత క్షేత్రాన్ని అందించేది ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2 గుర్రపు నాడ అయస్కాంతము. నెక్స్ట్ వన్, తల్లిపాలలో లభించని విటమిన్లు క్రింది వాటిలో ఏవి? 106
ఆప్షన్ 3. బి మరియు డి విటమిన్లు తల్లిపాలలో లభించవు. నెక్స్ట్ వన్, వస్తువు భారము విలువ దీనిని బట్టి మారుతుంది. అంటే వస్తువు యొక్క భారము దేనిపైన ఆధారపడి మారుతుంది అని అర్థము. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. 107 ఆప్షన్ 4 ఏది కాదు. వస్తువు యొక్క భారము విలువ దీనిని బట్టి మారుతుందంటే ఏది కూడా మార్చలేదు ఫ్రెండ్స్. వస్తువు భారము ఎక్కడైనా కూడా అదే విధంగా ఉంటుంది. వస్తువు యొక్క భారాన్ని మనము మార్చలేము. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రదేశంలో 1 kg వస్తువు ఏ ప్రదేశంలోకి తీసుకెళ్ళినా అదే కేజీ ఉంటుంది. అంటే ప్రదేశంని బట్టి మారదు, చరరాశిని బట్టి మారదు, అంటే కదులుతున్న వస్తువుని బట్టి మారదు, ఎత్తుకెళ్ళిన కొద్ది కూడా మారే అవకాశము లేదు. నెక్స్ట్ వన్, వృక్ష రాజ్యంలో ఉభయచరాలుగా భావించేటువంటి వర్గము ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 బ్రయోఫైట్స్. నెక్స్ట్ వన్, కంప్యూటర్లలో వాడే ఐసీ చిప్ తయారీలో ఉపయోగించేటువంటి పదార్థము ఏది లేదా లోహం ఏది? 109 ఆప్షన్ 1 సిలికాన్ని అర్ధవాహకము అనే పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో వేసవి ద్రవం అని పిలువబడేది ఏది? వేసవి ద్రవము. ఆన్సర్ ఆప్షన్ 2 గాలియాన్ని వేసవి ద్రవం అనే పేరుతో కూడా పిలుస్తారు. నెక్స్ట్ వన్, ఒక వస్తువు విద్యుదీకరణకు గల కారణము ఏంటి? విద్యుదీకరణకి కారణం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఎలక్ట్రాన్. ఓకేనా, ఎలక్ట్రాన్ల వలనే విద్యుదీకరణ అనేది సాధ్యమవుతుంది. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏది రసాయనిక చర్య? ఆన్సర్ ఆప్షన్ 3 గోడకు వెళ్ళవేయుట. నెక్స్ట్ వన్, టమాటా పండు ఎరుపు రంగునకు కారణమైనటువంటి కణాంగము ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 క్రోమోప్లాస్ట్లు. నెక్స్ట్ వన్, చంద్రునిపై గురుత్వాకర్షణ శక్తి ఏ విధంగా ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 2 భూగురుత్వాకర్షణ కంటే చాలా తక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ చంద్రుడి పైన. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో భారతదేశపు తొలి రహస్య గూఢాచార యుద్ధ నౌక ఏది? 115 ఆప్షన్ 3 శివాలిక్. నెక్స్ట్ వన్, సముద్రాలలో విమానవాహక నౌకల నుంచి నియంత్రించగలిగే కొత్త గూఢాచార్య విమానాన్ని KJ-600 ఏ దేశము అభివృద్ధి చేస్తుంది? 116 వచ్చేసి ఆప్షన్ 1 చైనా. నెక్స్ట్ వన్, పర్యావరణ పరిరక్షణ కోసము గ్రీన్ ట్యాక్స్ను విధించిన తొలి దేశము ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 న్యూజిలాండ్. నెక్స్ట్ వన్, ప్రపంచ పర్యావరణ దినోత్సవంను ఏ రోజున జరుపుతారు? 118 ఆప్షన్ 4 జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం. నెక్స్ట్, పిడుగుపాటుపై ముందుగా సమాచారాన్ని పసిగట్టి హెచ్చరించడం వంటి విధానాన్ని దేశంలోనే తొలిసారిగా ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టడము జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 1 ఆంధ్రప్రదేశ్లో. నెక్స్ట్ వన్, భారతదేశంలో భూకంప ముందస్తు హెచ్చరికల వ్యవస్థను ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ 3 డెహ్రాడూన్. నెక్స్ట్ వన్, గోదావరి దేశంలో ఎన్నవ పొడవైన నదిగా మనము చెప్పుకోవచ్చు? ఆన్సర్ ఆప్షన్ 1 రెండవది, మొదటిది గంగా నది, తర్వాత గోదావరి. నెక్స్ట్ వన్, మంజీరా నది యొక్క ఉపనది క్రింది వాటిలో ఏది? 122 ఆప్షన్ 4 పైవన్నీ కూడా ఏంటి? కాకివాగు, నల్లవాగు, కౌలాస్వాలా అనేవి 3 కూడా మంజీరా నదికి ఉపనదులుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, మన దేశ దక్షిణ సరిహద్దు అయిన ఇందిరా పాయింట్ అనేది ఈ క్రింది వాటిలో ఏ ప్రాంతంలో కలదు? 123 ఆన్సర్ ఆప్షన్ 3 గ్రేట్ నికోబార్లో కలదు. నెక్స్ట్ వన్, భారతదేశానికి అత్యధిక తీరరేఖ కలిగిన గుజరాత్ యొక్క తీరరేఖ పొడవు ఎంతగా చెప్పుకోవచ్చు? 124 ఆప్షన్ 1 1054 కిలోమీటర్లు. గుజరాత్ మొదటి స్థానంలో ఉంటుంది, తర్వాత ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో ఉంటుంది ఫ్రెండ్స్ 972తో.
నెక్స్ట్ వన్, నదుల అనుసంధానంలో భాగంగా మొదటగా అనుసంధానం ప్రారంభించాలని నిర్ణయించినటువంటి నదులు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 3 కెన్ మరియు బెట్వా. నెక్స్ట్ వన్, భారతదేశంలో మొదటి సౌర విద్యుత్ కేంద్రము ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 కళ్యాణ్పూర్, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ వన్, 2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో స్త్రీ అక్షరాస్యత శాతము ఏ విధంగా ఉంది? ఆన్సర్ 64.6%. నెక్స్ట్ వన్, 1876 భారతదేశ పేదరికం అనే వ్యాసంలో సంపద దోపిడీ భావనను విస్తృతపరిచి డ్రాయింగ్ సిద్ధాంతాన్ని రూపొందించిన వారు ఎవరు? 128 ఆప్షన్ 1 దాదాభాయ్ నవరోజీ. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏది క్లోజ్డ్ ఎకానమీని సూచించును? 129 ఆప్షన్ 3 గృహ రంగము ప్లస్ వ్యాపార రంగము మరియు ప్రభుత్వ రంగము, ఈ మూడింటిని కలిపి క్లోజ్డ్ ఎకానమీ అంటారు. నెక్స్ట్ వన్, జిఎస్టి కౌన్సిల్ అనేది ఒక ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 1 రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ. నెక్స్ట్ వన్, పేదరికం అంచనా సమీక్షకు 2005 డిసెంబర్లో ప్రణాళికా సంఘము నియమించిన సురేష్ టెండూల్కర్ కమిటీ సిఫారసులకు సంబంధించి సరి అయిన అంశము క్రింది వాటిలో ఏదో చూద్దాం. 131 ఆప్షన్ 3 ABCD అన్నీ కూడా సరైన సమాధానాలే. ఏంటో చూద్దాం. ఒకటవది, NSSO సేకరించే ప్రైవేట్ గృహ వినియోగ వ్యయము ఆధారంగా పేదరికము అంచనా వేయాలి. నెక్స్ట్ వన్, క్యాలరీలకు బదులు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ను ఉపయోగించాలి. నెక్స్ట్ వన్, యూనిఫామ్ రికాల్ పీరియడ్కు బదులు మిక్స్డ్ రికాల్ పీరియడ్ను ఉపయోగించాలి. నెక్స్ట్ వన్, పేదరిక గీత అంచనాలకు మన్నిక వస్తువులతో పాటు విద్యా ఆరోగ్యం అంచనాలను కూడా ఉపయోగించాలి. అన్నీ కూడా సరైన సమాధానాలే, సురేష్ టెండూల్కర్ కమిటీకి సంబంధించినవి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో మిషన్ కాకతీయ గురించి సరి అయిన అంశము ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 5 ఫ్రెండ్స్. ఏంటి మరి? 2015 మార్చి 12న సదాశివనగర్ అంటే ఉమ్మడి నిజామాబాద్లో ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్, రూపాయలు 20,000 కోట్ల వ్యయంతో 5 సంవత్సరాలలో ప్రతి సంవత్సరము 20% చొప్పున చెరువులను పునరుద్ధరిస్తారు. మిషన్ కాకతీయ ద్వారా 46,531 చెరువులను పునరుద్ధరించనున్నారు. అన్నీ సరైనవే. నెక్స్ట్ వన్, హైదరాబాద్ రాష్ట్రంలోని పరిశ్రమలను వాటి కాలక్రమంలో గుర్తించండి. 133 ఆప్షన్ 1 ఆజం జాహీ మిల్. నెక్స్ట్, నిజాం షుగర్ ఫ్యాక్టరీ, ప్రాగా టూల్స్, దక్కన్ ఎయిర్వేస్ లిమిటెడ్. నెక్స్ట్ వన్, జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని ఏ జిల్లాలు వరుసగా అత్యధిక అత్యల్ప నీటిపారుదల విస్తీర్ణ శాతాన్ని కలిగి ఉన్నాయి? 134 ఆప్షన్ 2 మేడ్చల్ మరియు ఆదిలాబాద్ జిల్లాలు. నెక్స్ట్ వన్ చూద్దాం. మత నియోజక గణాల పితామహుడిగా ఎవరిని పేర్కొంటాం? మత నియోజకవర్గాలు అని కూడా అంటారు ఫ్రెండ్స్ వీటిని. ఆన్సర్ ఆప్షన్ 2 లార్డ్ మింటో మార్లే సంస్కరణలు అని విన్నారు కదా ఫ్రెండ్స్. సో ఆ సంస్కరణలను ప్రవేశపెట్టింది కూడా ఇతనే 1909వ సంవత్సరంలో. అందుకే ఇతన్ని మత నియోజకవర్గాల పితామహుడిగా మనము పేర్కొంటాము. నెక్స్ట్ వన్, సరికాని జతను క్రింది వాటిలో గుర్తించండి. 136 ఆప్షన్ 3 న్యాయ సమీక్ష రాష్ట్రపతిని తొలగించే విధానం జపాన్ రాజ్యాంగం నుంచి తీసుకున్నామనేది సరైనది కాదు. సో సరైనవి ఏంటి మరి? ఆదేశిక సూత్రాలు ఐర్లాండ్ నుంచి, రాష్ట్రపతి అత్యవసర పరిస్థితి అధికారాలకు సంబంధించిన కొన్ని నిబంధనలు జర్మనీ నుంచి, న్యాయ సమీక్ష రాష్ట్రపతిని తొలగించే విధానము జపాన్ నుంచి తీసుకోలేదు, ప్రాథమిక హక్కులు అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకోవడము జరిగింది. న్యాయ సమీక్ష రాష్ట్రపతి తొలగించే విధానం కూడా అమెరికా నుంచే తీసుకోవడము జరిగింది ఫ్రెండ్స్. జపాన్ నుంచి కేవలం మనము జీవించే హక్కును మాత్రమే తీసుకున్నాము. 21వ ఆర్టికల్లో ఉంటుంది ఫ్రెండ్స్. అతి చిన్న ఆర్టికల్ బట్ చాలా పవర్ఫుల్ ఆర్టికల్. జీవించే హక్కు అనేది జపాన్ నుంచి తీసుకున్నాం, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, సరి అయిన వాక్యాన్ని క్రింది వాటిలో గుర్తించండి. 137 ఆప్షన్ 4 AB మరియు Cలు సరైనవి, అంటే అన్నీ కూడా సరైన అంశాలుగా చెప్పుకోవచ్చు. ఏంటో చూద్దాం. ప్రాథమిక హక్కులపై తీర్మానంను 1917లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ఆమోదించారు.
అమెరికా రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను బిల్ ఆఫ్ రైట్స్ రూపంలో పొందుపరిచారు? 1925లో కామన్వెల్త్ ఆఫ్ ఇండియా బిల్లులో ఐర్లాండ్ రాజ్యాంగంలో ప్రస్తావించిన విధంగానే భారతీయులకు కూడా ప్రాథమిక హక్కులు కావాలని యానీ బెసెంట్ ప్రతిపాదించడము జరిగింది. అన్నీ కూడా సరైన సమాధానాలే. నెక్స్ట్ వన్, సుప్రీంకోర్టు మొట్టమొదటిసారిగా న్యాయ సమీక్షాధికారాన్ని ఏ కేసులో వినియోగించడం జరిగింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, శంకర్ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో. నెక్స్ట్ వన్, క్రింది వివరణలను పరిశీలించండి. 139. సో ఇందులో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, ఏ మరియు బి రెండు కూడా సరైనవే. చూద్దాం ఏంటో అసలు. 1, రాజ్యాంగంలోని 9వ భాగంలో పంచాయతీలకు సంబంధించిన అంశాలున్నాయి. దీనిని 73వ రాజ్యాంగ సవరణ చట్టము 1992 ద్వారా చేర్చారు. రాజ్యాంగంలోని 9A భాగంలో మున్సిపాలిటీలకు సంబంధించిన అంశాలున్నాయి. ప్రకరణ 243 క్యూ ప్రకారము ప్రతి రాష్ట్రంలో మున్సిపల్ కౌన్సిల్, మున్సిపల్ కార్పొరేషన్ అనే 2 రకాల మున్సిపాలిటీలు ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ వన్, సరైన జతను క్రింది వాటిలో గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 అన్నీ సరైనవే. ఏంటో చూద్దాం. ది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్మార్ట్ గవర్నమెంట్ హైదరాబాద్లో ఉంది. నెక్స్ట్ వన్, ది సెంటర్ ఫర్ పబ్లిక్ పాలసీ అండ్ గవర్నెన్స్ న్యూఢిల్లీలో ఉంది. ది సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ హైదరాబాద్లో ఉంది. అన్నీ కూడా సరైన సమాధానాలే. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరి అయిన క్రమము ఏది? 141 ఆప్షన్ 2. 1, బిల్లును ప్రవేశపెట్టుట. 2, ప్రథమ పఠనం అంటే మొదటిసారి చదవడము. నెక్స్ట్ 3, ద్వితీయ పఠనం మళ్ళీ దాన్ని రెండవసారి చదవడము. 4, కమిటీ దశ. నెక్స్ట్ దాన్ని రిపోర్ట్ చేయడము బిల్లుని. నెక్స్ట్ రిపోర్ట్ చేసిన తర్వాత కూడా 3వసారి చదవడము, తృతీయ పఠనము. తర్వాత రాష్ట్రపతి ఆమోదానికి వెళ్ళిన తర్వాత రాష్ట్రపతి సంతకంతో అది బిల్లుగా మారుతుంది. ఓకేనా, బిల్లు శాసనంగా మారుతుంది. నెక్స్ట్ వన్, మున్సిపాలిటీలకు ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణ, నియంత్రణకు సంబంధించి అధికారాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ కలిగి ఉంది అని తెలియజేసే నిబంధన క్రింది వాటిలో ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, 243ZA. 243ZA ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, శివాజీ రాజ్యానికి గల మరొక పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2 స్వరాజ్య. నెక్స్ట్ వన్, డల్హౌసీ ప్రవేశపెట్టిన రాజ్య సంక్రమణ సిద్ధాంతానికి గల మరొక పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3 దత్తత స్వీకార రద్దు పద్ధతి. నెక్స్ట్ వన్, కలకత్తాలో ది ఈస్ట్ ఇండియన్ పత్రికను స్థాపించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 హెన్నింగ్ లూయి డిరోజియో. నెక్స్ట్ వన్, 1857లో సిపాయిల తిరుగుబాటులో చేరని వారిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 పంజాబ్ వారు చేరలేదు. నెక్స్ట్ వన్, మొదటిసారిగా భారతదేశానికి ముద్రణాలయాన్ని తీసుకువచ్చిన వారిని గుర్తించండి. 147 ఆప్షన్ 4 పోర్చుగీసు వారు. నెక్స్ట్ వన్, ఎవరి నాయకత్వంలో బ్రహ్మ సమాజంలోని యువ వర్గం వేదాల ఆధిక్యత పట్ల విమర్శనాత్మక దృక్పథాన్ని అలవర్చుకుంది? ఆన్సర్ ఆప్షన్ 2 అక్షయ్ కుమార్ దత్త. నెక్స్ట్ వన్, బెంగాల్ విభజన జరిగినప్పుడు నేత పరిశ్రమను ఆర్థికంగా ప్రోత్సహించడానికి జాతీయ నిధిని ప్రారంభించిన వారు క్రింది వారిలో ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 సురేంద్రనాథ్ బెనర్జీ. నెక్స్ట్ వన్, ఏ కాంగ్రెస్ సమావేశంలో కాంగ్రెస్లోని మితవాద తీవ్రవాద వర్గాల మధ్య రాజీ కుదరడంతో పాటు హిందూ ముస్లింల సమైక్యతకు దారి తీసింది? సో మరి అది ఆ సమావేశము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2 లక్నో సమావేశంలో. సో అతివాదులు మరియు మితవాదుల మధ్య ఎప్పుడైతే సూరత్ సమావేశంలో విడిపోయారో ఈ సమావేశంలో లక్నోలో జరిగినటువంటి సమావేశంలో ఇద్దరు కలుస్తారు. అట్ ద సేమ్ టైం హిందూ ముస్లింల మధ్య ఒక సమైక్యత అనేది కుదురుతుంది. నెక్స్ట్ వన్, సైమన్ కమిషన్ అన్ని రకాలుగా అన్ని చోట్ల బహిష్కరించవలనని కోరిన
మద్రాసులో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అన్సారీ. నెక్స్ట్ వన్, 1938 మరియు 39 సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. 153 ఆప్షన్ 1. ఎగువ పాతరాతి యుగము క్రీస్తు పూర్వము 40,000 సంవత్సరాల నుంచి 30,000 సంవత్సరాల క్రితము అనేది సరైన అంశము కాదు. సో మరి సరైనవేంటో చూద్దాం. పాతరాతి యుగము క్రీస్తు పూర్వము 8,500 నుంచి 3,000 సంవత్సరాల క్రితము. కొత్త రాతి యుగము క్రీస్తు పూర్వము 3,000 నుంచి 1,500 సంవత్సరాల క్రితము. రాక్షస గుల్ల యుగము క్రీస్తు పూర్వం 1,500 నుంచి క్రీస్తు శకము 300 వరకు ఉంటుంది. నెక్స్ట్ వన్, శాతవాహన కాలంలో శైవ మతానికి కేంద్ర స్థానంగా ఉన్న ప్రాంతము ఏది? 154 ఆప్షన్ 3 గుడిమల్లం అనేటువంటి ప్రాంతం. నెక్స్ట్ వన్, క్రీస్తు శకము 2వ శతాబ్దంలో ఉన్న శకపాలకుడు వృషభదత్తుడు కొబ్బరి తోటలను బ్రాహ్మణులకు దానం చేశాడని తెలుపుతున్నటువంటి శాసనము ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 నాసిక్ శాసనము. నెక్స్ట్ వన్, వకాటకుల కాలం నాటి ప్రముఖ విద్యా కేంద్రంగా బాసిల్లిన ప్రాంతాన్ని గుర్తించండి. 156 ఆప్షన్ 1 వత్సగుల్మ. నెక్స్ట్ వన్, గోవిందవర్మ తన రాణి ఇంద్రపాల నగరంలో కట్టించిన పరమభట్టారికా దేవి మహావిగ్రహాన్ని లేదా మహావిహారాన్ని అభివృద్ధి చేయడానికి ఏ గ్రామాలను దానంగా ఇవ్వడము జరిగింది? ఆన్సర్ పెర్కపర, ఎన్మధల అనేటువంటి 2 గ్రామాలు. నెక్స్ట్ వన్, వేములవాడ చాళుక్యులు ఎవరికి సామంతులుగా ఉండి పరిపాలనను కొనసాగించారు? 158 ఆప్షన్ 2 రాష్ట్రకూటులకు. నెక్స్ట్ వన్, రాష్ట్రకూటుల కాలంలో అమోఘ వృత్తి అనే వ్యాకరణాన్ని రచించినది ఎవరు? 159 ఆప్షన్ 3 శకాటాయనుడు. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రీస్తు శకము 1117 నాటి 2వ ప్రోలరాజు వేయించిన ఏ శాసనము కదలరాయ జైన బసది నిర్మాణానికి అతని భార్య మైలమ దానం చేసినట్లుగా పేర్కొంది? 160 ఆప్షన్ 4 పద్మాక్షి ఆలయ శాసనము. నెక్స్ట్ వన్ చూద్దాం. వెలమరాజుల్లో చివరివాడైన సర్వజ్ఞ సింగమనాయుని కోరికపై వేదాంత దేశీకుడు ఏ గ్రంథాన్ని రచించి రాచకొండకు పంపడం జరిగింది? 161 ఆప్షన్ 1 సుభాషిత నీతి. నెక్స్ట్ వన్, రుద్రకవి పాండిత్యం వల్ల ప్రభావితుడైన కుతుబ్ షాహీ పాలకుడైన ఇబ్రహీం కుతుబ్ షా అతనికి ఏ గ్రామాన్ని దానంగా ఇవ్వడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 3 చింతలపాలెము. నెక్స్ట్ వన్, దగాపడ్డ తెలంగాణ పుస్తకాన్ని రాసిన వారు ఎవరు? ఆన్సర్ గాదే ఇన్నయ్య. నెక్స్ట్ వన్, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అమెరికాకి చైర్మన్గా ఎవరున్నారు? 164 ఆప్షన్ 1 మధుకే రెడ్డి. నెక్స్ట్ వన్, ఎవరి నాయకత్వంలో తెలంగాణ జన పరిషత్ ఏర్పడింది? ఆన్సర్ ఆప్షన్ 4 కేశవరావు జాదవ్. నెక్స్ట్ వన్, 9 సెప్టెంబర్ 2003న ఢిల్లీలో మౌలాంకర్ హోటల్లో జరిగిన సమావేశంలో ప్రత్యేక రాష్ట్రాల జాతీయ కన్వీనర్గా ఎవరిని ఎన్నుకోవడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 1 కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని. నెక్స్ట్ వన్, 21 అక్టోబర్ 2009న ఉద్యోగ గర్జన సభ ఇక్కడ జరిగింది? 167 ఆప్షన్ 3 సిద్దిపేటలో జరిగింది. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. ఆన్సర్ ఆప్షన్ 1 ఫ్రెండ్స్, ఇది చూద్దాము. జయశిఖరము రచించిన వారు వేముగంటి మురళీకృష్ణ. నెక్స్ట్ వన్, మత్తడి అంబటి సురేందర్ రాజు. నెక్స్ట్ పోకిలి జూలూరి గౌరీ శంకర్. నెక్స్ట్ చెట్టును జాకంటి జగన్నాథం గారు రచించారు.
నెక్స్ట్ వన్, తెలంగాణ రాజకీయ జేఏసీ పల్లె పల్లె పట్టాలపైకి కార్యక్రమాన్ని ఎప్పుడు నిర్వహించడము జరిగింది? 169 ఆప్షన్ 2 1 మార్చ్ 2011. నెక్స్ట్ వన్, 1904లో శ్రీ రాజరాజ ఆంధ్ర భాషా నిలయంను ఎక్కడ స్థాపించారు? 170 ఆప్షన్ 4 హనుమకొండలో. నెక్స్ట్ వన్, ఎవరి సలహా మేరకు సత్యాగ్రహాలను కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ రాష్ట్రంలో 24 డిసెంబర్ 1938న విరమించడం జరిగింది? ఆన్సర్ మహాత్మా గాంధీ యొక్క. నెక్స్ట్ వన్, హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలించిన అసఫ్ జాహీ వంశరాజులలో చివరి వ్యక్తి లేదా చివరి వాడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. నెక్స్ట్ వన్, శాతవాహనుల కాలంలో శిల్పకళ బాగా అభివృద్ధి చెందింది. దీనిలో భాగంగా బుద్ధుని శరీర అవయవాలపై నిర్మించినటువంటి స్తూపాలను ఏమని పిలుస్తారు? 173 ఆప్షన్ 1 ధాతు గర్భాలు అనేటువంటి పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ వన్, తెలంగాణలో ఇక్ష్వాకుల నాణాలు లభించిన ప్రాంతము ఏది? 174 ఆప్షన్ 1 ఫణిగిరి. నెక్స్ట్ వన్, శాసనాల ద్వారా తెలుస్తున్న మహాసాంఘిక శాఖ క్రింది వాటిలో ఏది? 175 ఆప్షన్ 4 పైవన్నీ. ఏంటవి? చైత్యక, అపరశైల, పూర్వశైల. నెక్స్ట్ వన్, ఘటిక అంటే అర్థము ఏంటి? 176 ఆప్షన్ 2 సంస్కృత విద్యా కేంద్రము. నెక్స్ట్ వన్, వేములవాడ చాళుక్యులు పోషించినటువంటి మతము ఏది? ఆన్సర్ పైవన్నీ కూడా. ఏంటవి? హిందూ మతాన్ని పోషించారు, జైన మతాన్ని పోషించారు, అట్ ద సేమ్ టైం శైవ మతాన్ని కూడా వేములవాడ చాళుక్యులు పోషించడం జరిగింది. నెక్స్ట్ వన్, విక్రమాంక చరిత్ర గ్రంథకర్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 బిల్వనుడు. ఆన్సర్ బిల్వనుడు. నెక్స్ట్ వన్, కాకతీయుల కాలంలో గల దురాచారము క్రింది వాటిలో ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ కూడా. ఏంటి అవి? బాల్య వివాహాలు ఉండేది, వరకట్నము మరి కన్యాశుల్కం ఉండేది, నిర్బంధ వైధవ్యం మరియు మద్యపానాలు కూడా కాకతీయుల కాలంలో ముఖ్యమైన దురాచారాలుగా ఉండేవి. నెక్స్ట్ వన్, ప్రేక్షకులు ఏ వైపు నుంచి చూసినా ప్రేక్షకుల వైపే చూస్తున్నట్లుగా కనిపించే నంది విగ్రహము ఎక్కడ ఉంది? 180 ఆప్షన్ 1 రామప్ప దేవాలయంలో ఉంది. నెక్స్ట్ వన్, మాదనాయకుడు శ్రీ రంగనాథ స్వామికి ఏ గ్రామాన్ని శ్రీరంగాపురం అగ్రహారం అనే పేరుతో దానం చేయడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 3 తొర్రూరు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో ఏ శాసనంలో తెలుగు పద్యాలు రచించబడ్డాయి? 182 ఆప్షన్ 4 అనమాల శాసనము. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఇది. 183 ఆప్షన్ 1 ఒకటవది, స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమము ఎప్పుడు నిర్వహించారు? ఆన్సర్ ఆప్షన్ బి మే 16, 2015. నెక్స్ట్ వన్, గ్రామ జ్యోతి గ్రామ సభ. ఆప్షన్ డి ఆగస్ట్ 17, 2015. నెక్స్ట్, హరితహారము జూన్ 3, 2015. మిషన్ కాకతీయ మార్చ్ 12, 2015వ సంవత్సరంన ప్రారంభించడము జరిగింది. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధీనంలో ఏ సంస్థ ఆసరా పెన్షన్లను పంపిణీ చేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 2 పేదరిక నిర్మూలన సంస్థ. నెక్స్ట్ వన్, కేంద్రము ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని సూర్యాపేటలో కేంద్ర సహజ వనరుల పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎప్పుడు ప్రారంభించడము జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 2 2018 ఏప్రిల్ 14. నెక్స్ట్ వన్, తెలంగాణ చిన్న మధ్య తరహా పరిశ్రమల మధ్య గల బలహీనతను నిరోధించడానికి ఏర్పాటు చేయబడిన ప్రత్యేక నిధి పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 1 కార్పస్. నెక్స్ట్ వన్, కళ్యాణ లక్ష్మి పథకము లబ్ధి పొందడానికి కుటుంబ ఆదాయము ఎంత ఉండాలి? 187 ఆప్షన్ 2 2 లక్షల కంటే తక్కువ ఉండాలి. నెక్స్ట్ వన్, తెలంగాణ జలహారము కాల పరిమితి ఎంత? 188
ఆప్షన్ 4 4 సంవత్సరాలు. నెక్స్ట్ వన్, ఆరోగ్య లక్ష్మి కార్యక్రమం గురించి క్రింది వాటిలో సరైన అంశము ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ కూడా. ఏంటవి? ఇది గిరిజన యువతులకు సహాయపడును. నెక్స్ట్, ఇది మైనారిటీ యువతులకు కూడా సహాయపడును. బాల్య వివాహాలను ఆపివేస్తుంది. నెక్స్ట్ వన్, ఉపాధి హామీ పథకము టోల్ ఫ్రీ నంబర్ ఎంత? 190, ఆప్షన్ 3 1800 200 1001 1001. ఇవి కామన్గా ఉంటాయి ఫ్రెండ్స్ టోల్ ఫ్రీ అన్నప్పుడు దేనికైనా కూడా. సో ఇది ఒక్క నెంబరే చేంజ్ అవుతుంది, గుర్తుంచుకోవాలి. 1001 ఉపాధి హామీ పథకము టోల్ ఫ్రీ నంబర్. నెక్స్ట్ వన్, భారత ఉపఖండంలో మానవుని ఉనికి ఎన్ని సంవత్సరాల పూర్వానికి చెందినది? 191, ఆప్షన్ 1 5 లక్షల సంవత్సరాల పూర్వానికి చెందినది. నెక్స్ట్, సింధు నాగరికత నగరాలలో 3 విభాగాలుగా విభజితమై భారతదేశంలో బయలుపడ్డ అతిపెద్ద సింధు నాగరికత ప్రాంతము ఏది? 192, ఆప్షన్ 3 ధోల్వీరా పట్టణము. నెక్స్ట్ వన్, ఆర్యులు పూజించిన జ్యూస్ ఏ దేవత? జ్యూస్ అనే దేవత ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2 ఆకాశ దేవత. నెక్స్ట్ వన్, సుత్త పీఠిక వినయపీఠిక గ్రంథస్థం చేయబడిన మొదటి బౌద్ధ సంగీతి అధ్యక్షత వహించిన వారు ఎవరు? లేదా మొదటి సంగీతి అధ్యక్షులు ఎవరు? 194, ఆప్షన్ 1 మహాకాశ్యపుడు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, శకులు కాలంలో వేయబడిన జునాగఢ్ శాసన వివరణకు సంబంధించి సరైన అంశము ఏంటి? 191, ఆప్షన్ 4 అన్నీ సరైనవి. ఏంటి మరి? రుద్రధాముడు గుజరాత్లో ఈ శాసనం వేయించారు. భారతదేశంలో సంస్కృత భాషలో వేయబడినటువంటి మొట్టమొదటి శాసనము. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, గిర్నార్ శాసనం అని కూడా పిలిచే ఈ శాసనము సుదర్శన తటాకమును వర్ణిస్తుంది. సుదర్శన తటాకము ఎక్కడ ఉంది? గుజరాత్లో ఉంది. సో దాని గురించి వర్ణన ఈ బుక్లో ఈ శాసనంలో ఉంది. నెక్స్ట్ వన్, కుతుబుద్దీన్ ఐబక్ ప్రారంభించబడిన కుతుబ్ మినార్ ఇల్టుట్మిష్ పూర్తి చేశారు. కుతుబ్ మినార్ మొత్తము ఎన్ని అంతస్తులు కలిగి ఉంటుంది? 196, ఆప్షన్ 3 5 అంతస్తులు కలిగి ఉంటుంది. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. 197, ఆప్షన్ 2. ఒకటవది, కబీర్ జన్మస్థలము వారణాసి, సూరదాసు జన్మస్థలము ఆగ్రా, నింబార్కుడు జన్మస్థలము ఆంధ్రుడు, ఇతను ఒక ఆంధ్రాకు చెందినటువంటి వ్యక్తి, ఆదిశంకరాచార్యుడు కలాడి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ వన్, శ్రీకృష్ణ దేవరాయలతో సంధి కుదుర్చుకున్నటువంటి పోర్చుగీసు గవర్నర్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 ఆల్బుకర్క్ లేదా ఆల్బుకర్క్ అని కూడా అంటారు. నెక్స్ట్ వన్, క్రీస్తు శకము 1556లో అక్బర్ హేముల మధ్య జరిగిన రెండవ పానిపట్టు యుద్ధము చారిత్రక ప్రాధాన్యత ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 4 1 and 2 అక్బర్ మొఘల్ సింహాసనము ఆక్రమించుట. నెక్స్ట్ వన్, ఢిల్లీపై ఆఫ్ఘనుల ఆధిపత్యము శాశ్వతంగా అంతమవుట అనేవి 2 సరైన అంశాలు. నెక్స్ట్ వన్, చివరిది, మొఘల్ సైనిక వ్యవస్థలోని లోపం. మొఘల్ చక్రవర్తుల శ్రద్ధ చూపని దళము ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 నౌకా దళంగా చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము ఎస్ఐ మరియు కానిస్టేబుల్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ 50ని కంప్లీట్ చేయడము జరిగింది ఫ్రెండ్స్. నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీరేమైనా విలువైన సమాచారము అదేవిధంగా సలహాలు సూచనలు ఇవ్వాలనిపిస్తే కామెంట్ రూపంలో ఇవ్వండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా వాటిని పాటించడానికి ట్రై చేస్తాను. అంతేకాకుండా నా క్లాస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.